సమస్యలు అనేది ఒకటి రెండు కాదండి, ప్రతిదీ ఒక చిన్న ఇష్యూ తీసుకున్నా కూడా యూనివర్సిటీస్ నుండి ప్రతిదీ కూడా సమస్యనే. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఈ యొక్క దేశం గురించి, ఒక సమాజం గురించి ఆలోచించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక యూనివర్సిటీస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మా పాలమూరు యూనివర్సిటీ గురించి చెప్పాలంటే సరైన ల్యాబ్స్ లేవు, రీసెర్చ్ బిల్డింగ్స్ లేవు. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల పులిని పాలమూరు బిడ్డను అనేసి ఏ విధంగా గర్వంగా చెప్పుకుంటున్నారో, మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీ పైన పెట్టిన దృష్టి పాలమూరు యూనివర్సిటీ పైన ఎందుకు పెడతలేరు అనేసి ప్రశ్నిస్తున్నాం ఈరోజు. పేరుకు యూనివర్సిటీలు కానీ దానిలోకి అనుసంధమైన కాలేజీలకు కానీ దానిగా ఏదైతే రాష్ట్ర బడ్జెట్లు ఉన్న ₹1 కూడా వస్తలేదు. ఆ యూనివర్సిటీలకు వచ్చేదే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు. ఆ విద్యార్థులు ఏమవుతుంది, అటు ఇంటి దగ్గర నుంచి ఫీజులు తెచ్చి కట్టలేక ఇటు స్కాలర్షిప్ వాళ్ళకి ఏమవుతుంది చదువు ఆపుతురు. అంటే అలా భవిష్యత్తు అతి ఘోరానికి ఘోరం దెబ్బతింటుంది. ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగే ఏవీబీపీ విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. దీనికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు విచ్చేశారు. ఈ 2 రోజులు జరిగే సమావేశాల్లో ఎలాంటి అంశాలను చర్చించనున్నారు? నమస్తే అండి, నేను ఠాకూర్ నీతూ సింగ్, ఏబీపీ సిడబ్ల్యూసి మెంబర్, హైదరాబాద్. ప్రత్యేకించి ఈ 2 రోజుల సమావేశాల్లో ఏ విషయాల గురించి చర్చించనున్నారు? ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ది రిక్రూట్మెంట్స్ కావచ్చు, దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ స్టూడెంట్స్ నుంచి తెలుసుకోవాలని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెషన్స్ దీంట్లో ఉండడం జరుగుతుంది. ఏఐ గురించి కావచ్చు, జెన్జీ గురించి కావచ్చు, బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి కావచ్చు, దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ థాట్స్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఒక విద్యార్థి నాయకురాలుగా మీరు భావిస్తున్నారు? సమస్యలు అనేది ఒకటి రెండు కాదండి, ప్రతిదీ ఒక చిన్న ఇష్యూ తీసుకున్నా కూడా యూనివర్సిటీస్ నుండి ప్రతిదీ కూడా సమస్యనే. ఇప్పటి వరకు ప్రత్యేకంగా మా మహిళా యూనివర్సిటీ చూసుకుంటే మాకు ఇంకా బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. 13,80,00,000 బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అది రిలీజ్ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయకు నిధుల మంజూరు విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ విషయంలో మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిధుల మంజూరు అనేది సంతృప్తికరంగా ఉందని మీరు భావిస్తున్నారా? మంజూరు చేస్తే ఇలాంటి ఇష్యూస్ తీసుకొని కావచ్చు. ఈరోజు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ నుంచి కూడా ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా లేదని, ఇలా ప్రతిదీ కూడా యూనివర్సిటీలో ఇది మాకు ఉంది ఓకే అన్నట్టుగా లేదు, ప్రతిదీ కూడా సమస్యతో కూడి ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాకంటూ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మా హక్కు, మీ భిక్ష కాదు అని ఈరోజు ప్రతి స్టూడెంట్ కూడా బయటికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. ఇప్పుడు జాతీయ విద్యా విధానము భారతీయకరణ అని జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరబోతుందని మీరు భావిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో మేము అందరం దానికి స్వాగతిస్తున్నాం. ఏదైతే ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్తో పాటు విద్యార్థులకు స్కిల్స్ కూడా అంతే అవసరం ఈరోజు చూసుకున్నట్లయితే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లును మేము స్వాగతిస్తున్నాం. దీనికి ఏబీవీపీ మద్దతు తెలుపుతుంది. అన్ని విద్యార్థి సంఘాలకు ఏబీవీపీకి ప్రత్యేకత ఏంటని మీరు అంటున్నారు? అన్ని విద్యార్థి సంఘాలు
స్టూడెంట్స్ కోసమే ఫైట్ చేస్తుంది, కానీ ప్రత్యేకంగా ఏబీపీ ఎందుకంటే స్టూడెంట్స్ ఇష్యూస్ మీదనే ఫైట్ కాకుండా వివిధ ఆయాం ద్వారా సేవా కార్యక్రమాలు కావచ్చు, స్టూడెంట్స్ ఫర్ సేవా, ఎస్ఎఫ్డి, ఇలా ప్రతి కోర్స్లో కూడా మనకు వివిధ ఆయాంలు ఉన్నాయి. కేవలం ధర్నాలు, రాస్తారోకులు కాకుండా మిగతా ఆయాం ద్వారా స్టూడెంట్స్ని కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు ఉన్నారు, అలాగే విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. వివిధ యూనివర్సిటీస్కి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. సో వారి యూనివర్సిటీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సంస్థ ఎలాంటి ఆశయాలు, సిద్ధాంతాల కోసం కృషి చేస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు రాకేష్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కరీంనగర్ నుండి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాదాపు ప్రారంభమై ఇప్పటివరకు 75 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 1949 జూలై 9న ప్రారంభమైనటువంటి ఏబీవీపీ ఆనాడు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు 460 విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి పరిషత్ యొక్క పని ఈరోజు చేయడం జరుగుతోంది. ఏబీవీపీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందంటే కేవలం జాతీయవాదులను తయారు చేయడమే, నేషనలిజం ఫిలాసఫీతోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ఈ యొక్క విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఈ యొక్క దేశం గురించి, ఒక సమాజం గురించి ఆలోచించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక యూనివర్సిటీస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో మేము డెహ్రాడూన్లో జాతీయ మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా అనేక రకాల తీర్మానాలు చేయడం జరిగింది. అందులో ఏబీవీపీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని ఏవైతే లక్ష్యాలు అనుకున్నాయో అందులో ఈరోజు ఎన్ఈపీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 2020 ఈరోజు సాకారమైంది. అదే దిశగా విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క జాతీయ పునర్నిర్మాణంలో భాగం చేయడమే మా యొక్క ఏబీపీ యొక్క లక్ష్యం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానం కేవలం అది భారతీయత ఆధారంగానే ఉందా, ప్రత్యేకించి ఈ కాలానికి అనుగుణంగా అవసరమైనటువంటి కోర్సులు కూడా దానిలో ఉన్నాయా? అంటే కొన్ని పక్షాలు చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే ఇది హైందవీకరణ దృక్పథంతో చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్, ఆ విధంగానే అంటున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కేవలం ఒక మతానికో, ఒక కులానికో సంబంధించింది కాదు. ఇది దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకుంటూనే తన యొక్క జీవితం పైన ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. తను రానున్న రోజులలో అతని భవిష్యత్తు, అతని యొక్క కార్యాచరణ, అతని యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఈ దేశానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉంది. ఇందులో విద్యార్థులకు అత్యంత ఇప్పుడు వస్తున్నటువంటి అధునాతన ఒక పరికరాలతో ఏవైతే టెక్నాలజీ వస్తుందో, ఇప్పుడు జెన్జీ నడుస్తుంది. జెన్జీలో ఈరోజు మనం ఏఐ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటికి అనుసంధానంగానే ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక సిద్ధాంతంతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ క్యాంపస్లను, ఈ యొక్క దేశాన్ని కూడా విశ్వగురు స్థాయిలో నిలబెట్టడం కోసం ఈ యొక్క వికసిత భారత్ 2047 ఏదైతే ఒక లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని తీర్చిదిద్దేందుకే, దాన్ని అధిరోహించేందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినటువంటి మార్పులను సమూలంగా వాటి యొక్క ఆలోచనలను పుణుకుపుచ్చుకొని ఈ దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా మనందరం కూడా అభివృద్ధి చేసే దిశగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా విద్యార్థులు అయితే ఏంటి, ర్యాగింగ్ అనేటివి అవి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, వాటిని అరికట్టడానికి విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఎలాంటి కృషి చేస్తుంది? విద్యార్థి పరిషత్ అంటేనే మొదటగా అందరము కులాలు, మతాలు లేకుండా, వర్ణాలు లేకుండా, లింగభేదం లేకుండా అందరం సమానమైనటువంటి ఒక భావనతో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి విద్యార్థి కూడా అందరూ సమానమే, మన మధ్యలో ఉన్నటువంటి అంతరాలు తొలగిపోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రతి ఒక్క విద్యార్థిని ఈ యొక్క క్యాంపస్లో ఎలాంటి ర్యాగింగ్ లేకుండా, ర్యాగింగ్ రహిత క్యాంపస్లను తీర్చిదిద్దడమే ఏబీపీ ఒక లక్ష్యం. ఎక్కడైనా ర్యాగింగ్ ఉంటుందో అక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పని ఉంటుంది. తప్పకుండా క్యాంపస్లను డ్రగ్ ఫ్రీ, ర్యాగింగ్ ఫ్రీ, తర్వాత అదేవిధంగా ఈ యొక్క క్యాంపస్ల కేంద్రంగా ఎవరైతే అర్బన్ నక్సలిజం కోసం పనిచేస్తున్నారో వాళ్ళను కూడా ఈ యొక్క క్యాంపస్లను తరిమికొట్టి సస్యశ్యామలం చేసి ఈ విశ్వవిద్యాలయాలు విశ్వం కోసం ఆలోచించే విధంగా ఈ యొక్క మన విశ్వంలో ఈ యొక్క భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిరోధించే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క కంకణం కట్టుకుంది, లక్ష్యంగా పెట్టుకుంది. అది ఆల్రెడీ మేము సాధించబోతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క క్యాంపస్ కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అవుతారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ దేశం కోసం, ఈ యొక్క జాతీయ భావాల సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్స్ ఆధారంగా ఆ లక్ష్యం కోసం
పోరాటం జరిగింది, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి పాలన జరిగింది. తర్వాత 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన జరిగింది. ఈ 12 సంవత్సరాల పాలనలో తెలంగాణ విద్యార్థులకు కానీ ఉద్యోగాల విషయంలో కానీ నియామకాల విషయంలో కానీ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ఎలాంటి మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఎలాంటి మార్పు రాలేదండి. గత ప్రభుత్వం మాకు చేసిందంటూ ఏం లేదు. ఈ ప్రభుత్వం అయినా ఏదైనా కొత్త మార్పులు ఏదైనా తెస్తుంది, యూనివర్సిటీలో కొన్ని మార్పులైనా జరుగుతాయి. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ గురించి కావచ్చు, యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కావచ్చు, ల్యాబ్స్ ఎక్విప్మెంట్ గురించి కావచ్చు, కొంత స్కిల్స్ కావచ్చు కొత్తగా ప్రవేశపెడుతుందంటే ఏం లేదండి. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో మాకు ఏం చేయలేదో ఈ గవర్నమెంట్ కూడా అలానే ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే మా మహిళా యూనివర్సిటీలో కేవలం పేర్లు మార్చడం తప్ప మాకంటూ చేసింది ఏం లేదు. కేవలం బోర్డులు మారుస్తున్నాయి పేర్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పారు. మహిళా సాధికారత మాది మొదటి మెట్టు. ప్రత్యేకంగా మహిళల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు మహిళా యూనివర్సిటీకి చేసింది ఏం లేదు. అది కూడా వచ్చి కేవలం పేరు మార్చింది వీర నారి చాకల్యాలమ్మ అని. కానీ మాకు యూనివర్సిటీకి చేసింది ఏం లేదు. ముఖ్యంగా ఉద్యోగాలు అనేవి మా తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడింది ఉద్యోగాల కోసం, కానీ ఈరోజు అవి లేవు. నా పేరు సంగీత, నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నేను పాలమూరు యూనివర్సిటీ నుండి వచ్చాను. నేను ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను అక్కడ. సో ముఖ్యంగా మా పాలమూరు యూనివర్సిటీ గురించి చెప్పాలంటే సరైన ల్యాబ్స్ లేవు, రీసెర్చ్ బిల్డింగ్స్ లేవు. ఎలా అయితే మిగతా యూనివర్సిటీస్లో సపరేట్ రీసెర్చ్ బిల్డింగ్స్ ల్యాబ్స్ ఉన్నాయో అలా పాలమూరు యూనివర్సిటీలో అసలుకే లేవు. ఇప్పుడు కొత్తగా లా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది మాకు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వేరే కాలేజెస్కి తీసుకెళ్ళి ల్యాబ్స్ రీసెర్చెస్ ప్రాక్టికల్స్ చేయించాల్సి వస్తుంది. అలా మెయిన్గా ఇప్పుడు నేడు ఉన్న మన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేశారు. సొంత జిల్లా అని చెప్పుకుంటూ నేను నల్లమల్ల పులిని పాలమూరు బిడ్డను అనేసి ఏ విధంగా గర్వంగా చెప్పుకుంటున్నారో మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ పైన పెట్టిన దృష్టి పాలమూరు యూనివర్సిటీ పైన ఎందుకు పెడతలేరు అనేసి ప్రశ్నిస్తున్నాం ఈరోజు. అలాగే మాకు తగిన ఆడిటోరియంస్ లేవు. చెప్పుకోవాల్సి వస్తే కరెక్ట్ 100 మంది కూర్చున్నా కూడా కూర్చుంటే సరిపోని ఆడిటోరియంస్ ఉన్నాయి. క్లాసెస్ సరిగా లేవు. పర్మనెంట్ ఫ్యాకల్టీ లేరు. ఏబీవీపీ 2 రోజుల సమావేశంలో హాజరు కావడానికి నిజాం యూనివర్సిటీ ప్రతినిధిగా విద్యార్థిని ఉన్నారు. వారిని అడిగి ఆ యూనివర్సిటీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అందరికీ. మా కాలేజ్లో ఇప్పటి వరకు కానీ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వకపోవడం కానీ, క్లాస్ రూమ్లు సరిగా లేకపోవడం, క్లాస్ రూమ్లు సరిగా కాకపోవడం, ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కొక్క సపరేట్ క్లాసెస్ అని ఏం లేదు. ఈ క్లాస్కి ఆ డిపార్ట్మెంట్, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి తిరగాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా వాష్రూమ్స్ సరిగా ఉండవు. అన్నీ ఒక 1000 మంది అమ్మాయిల వరకు ఉంటారు మా నిజాం యూనివర్సిటీలో. వాళ్ళకి సరిగా వాష్రూమ్స్ కూడా కల్పించలేదు. అండ్ ఇంకా యూనివర్సిటీ మాది ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుంది. మాకు సపరేట్ నిజాం యూనివర్సిటీగా ఉండాలని కోరుతున్నాను. ఇంకా అదే రకంగా చూసుకున్నట్లయితే ఫీజులు ఎట్లా తీసుకుంటారంటే హాఫ్ పేమెంట్. ఇప్పుడు ఒక అడ్మిషన్స్కి 30,000 40,000 వరకు ఫీజులు తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు 2,000 అయితే మా దగ్గర 3,000 4,000 అట్లా తీసుకోవడం జరుగుతుంది. ఫీజుల విషయంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు. నిజాం కాలేజ్లో చాలామంది విద్యార్థులు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంత ఫీజులు అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అదే రకంగా 75% అటెండెన్స్ ఉండాలి అని అంటారు. కానీ 75% పిల్లలకు విద్యను అందించలేని పరిస్థితిలో ఈరోజు నిజాం కాలేజ్లో ఫ్యాకల్టీ చూస్తున్నాము. ఏబీవీపీ 2 రోజుల సమావేశాలకి హాజరు కావడానికి హైదరాబాద్ నుండి మరో విద్యార్థి సంఘ నేత వచ్చారు. వారి యూనివర్సిటీ సమస్యలు ఏంటి, వారు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అన్న, నా పేరు అంజన్, ఏబీవీపీ నిజాం కాలేజ్ ప్రెసిడెంట్. మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాం. అయితే నేడు తెలంగాణలో ఉన్న 15 యూనివర్సిటీల కేంద్రం నుంచి ఈరోజు ఈ కాకతీయ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలు ఏమవుతున్నాయంటే పేరుకు యూనివర్సిటీలు కానీ దానిలోకి అనుసంధమైన కాలేజీలకు కానీ
ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో ఉన్న ఒక రూపాయి కూడా వస్తలేదు. అందులో స్కాలర్షిప్లు ఫీజు రిమెంబర్ మేజర్ ఇష్యూ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఆ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి మీ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది, మీకు అందుకే సర్టిఫికేట్లు వస్తాయని అడున్న మేనేజ్మెంట్ చెప్తుంది. ఇప్పుడు ఆ యూనివర్సిటీలోకి వచ్చేది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు. ఆ విద్యార్థులు ఏమవుతుంది అంటే ఇంటి దగ్గర నుంచి ఫీజులు తెచ్చి కట్టలేక ఇటు స్కాలర్షిప్ వాళ్ళకి ఏమవుతుంది చదువు ఆపుతురు. అంటే అలా భవిష్యత్తు అతి ఘోరం దెబ్బతింటుంది. ఇప్పుడున్న 10 సంవత్సరాల్లో ఏమో కేసీఆర్ పాలించుడు, 10 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు రాలే. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏంది, ఆయన ఎలక్షన్ల ముందర ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఉన్న విద్యార్థులకి ప్రతి ఒక్కటి ఏర్పాటు చేస్తానే మబ్బు పెట్టి ఓట్లు వేయించుకున్న ఆయన. ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి కూర్చుండు. వచ్చి ఆయన 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఒక రూపాయి కూడా స్కాలర్షిప్ రాలేదు. దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. ఈ రాష్ట్ర ఇప్పుడున్న స్టేట్ యూనివర్సిటీలు అందరూ కలిసి ఇప్పుడు వీడికి వచ్చి యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చర్చించి ఆ యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ తీరాలంటే ఏమేం చేయాలి తీర్మానాలు తీసుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే దాని విషయం కోసం వీడికి వచ్చినాం అన్న. దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అంటారు. ఆ విధంగా ఒక దేశం యొక్క ఫ్యూచర్ కానీ సంక్షేమం కానీ వారికి ఇవ్వబడినటువంటి పౌరులకు ఇవ్వబడినటువంటి విద్యా విధానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి అవగాహన సమాజం పట్ల, దేశం పట్ల, అభివృద్ధి పట్ల ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా విద్యార్థికి సర్వాంగీణ వికాసం కేవలం విద్యనే కాదు, వారిని ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక మంచి పౌరులుగా రూపుదిద్దడంలో విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. ఆ విధంగానే వారికి ఉపాధి, అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా అవసరమైనటువంటి విద్యా విధానం రూపొందాలి. అలాగే విద్యార్థి దశలో విద్యార్థికి రావాల్సినటువంటి సౌశీల్యాలు, గుణగణాలు, శీలం అఖిల భారత విద్యార్థి పరిషత్ కృషి చేస్తుందని మనతో పాటు ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు చెప్పారు.